అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ మీకు బోర్డు మీద కనబడుతుంది ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కనబడుతుంది. మనం నిన్న చెప్పినటువంటి లెసన్ మేజర్గా అమెరికా పర్యటన. అంటే వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు, అలాంటి అనేక రకాల విషయాలన్నీ గురించి మనం నిన్న డిస్కస్ చేసినాం. అయితే అమెరికాకు ఎందుకు వెళ్ళాడు, ఎవరు చెప్తారు? ఫస్ట్ వన్, అమెరికాకు ఎందుకు వెళ్ళాడు? సార్ నేను చెప్తా సార్. కంటిన్యూ అభినయ, కంటిన్యూ ఫస్ట్ వన్. ఓకే సార్, అంటే మన భారతదేశ గొప్పదనాన్ని వేరే ఫారినర్స్ కి చూపెడదామని వెళ్ళారు సార్. అంటే మన దేశ గొప్పదనాన్ని చెప్పడానికి వెళ్ళాడంటవా? ఎస్ సార్. ఓకే, రాంగ్ ఆన్సర్. సార్ ఇంకెవరైనా? రీజన్ యూ కంటిన్యూ. సార్ రిలీజియస్ మీటింగ్ కి వెళ్ళిండు సార్, అంటే అన్ని మతాల వాళ్ళు వచ్చే మీటింగ్ కి వెళ్ళిండు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్ వన్. అంటే అక్కడ అనేక దేశాలలో ఉన్నటువంటి మతాలపై మత సభలు, ఈక్వల్ చెప్పాలంటే దాన్ని ఏమంటారు, సకల మతాల మహాసభ. సకల మతాల మహాసభ అనేది అక్కడ ఒకటి జరగబోతుంది అమెరికాలో. దట్ ప్లేస్ నేమ్ చికాగో కూడా ఇచ్చారు. ఆ చికాగోలో జరిగేటువంటి ఆ సమావేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది, దానికి ఉండేటువంటి ఎంట్రీ అంటే అవకాశం, ప్రవేశం అనేది ఎలా వస్తుంది, దానికి ఎప్పటి వరకు లాస్ట్ చివరి తేదీ ఉంటుంది మనకి, ఇవన్నీ కనుక తెలియదు. జస్ట్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో చెప్తే దాన్ని పట్టుకొని దాన్ని వెళ్ళాలని తను నిర్ణయించుకున్నాడు. అది మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, ఫస్ట్ వన్, సకల మతాల మహాసభ అమెరికాలో జరుగుతుంది. అందుకు ఆ మతాలకు, ఆ మత సభలకు తను హాజరు కావాలని, ఆ మత సభల్లో ప్రసంగించాలని, మన మతం గురించి, మన భారతీయ ధర్మం గురించి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో తను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎస్, వెళ్ళేటప్పుడు చాలామంది యువకులు కూడా తన ఆలోచనని, తన ప్రతిభను, తన అక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ విని చాలా ఆశ్చర్యపోయారు. మరి వివేకానందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, తన మేధాశక్తిని, తన ప్రతిభను, తను అక్కడ మాట్లాడాలనుకున్న విషయాలను వాళ్ళు చదివి చాలా ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. తనకు కావలసిన సహాయం చేయడానికి కూడా ఆ యువకులు మరి ముందుకు రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక మహారాజు, ఆ రాజు పేరు నేను ఇక్కడ రాశాను, ఖేత్రి మహారాజు. ఖేత్రి మహారాజు అనేటువంటి వ్యక్తి కూడా మరి ఆయనకు చాలా సహాయకంగా ఉండి తనను అమెరికా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేశాడు. ఆయన ఏం చేశాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఖేత్రి మహారాజు ఏం చేశాడు, ఎవరు చెప్తారు? సార్ కెనడాకి టికెట్ ఇచ్చిండు. కెనడాకు వెళ్ళడానికి, బొంబాయి నుండి కెనడాకు వెళ్ళడానికి కావలసినటువంటి టికెట్, దేనికి టికెట్? విమానానికా లేకుంటే దేనికి? దేనికి? రైలుకా? షిప్. ఓడా చేయడానికి బొంబాయి నుంచి కెనడాకి బయలుదేరుతున్నటువంటి ఓడలో మొదటి క్లాస్, ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి, అంటే మంచి అనేక రకాల సౌకర్యాలు కలిగినటువంటి మొదటి క్లాస్ టికెట్ కొనిచ్చి మరి తను పంపడం జరిగింది ఖేత్రి మహారాజు. మరి అదేవిధంగా ఇంకొక 2 పనులు కూడా చేశాడు. ఏంటి అవి? ఇంకొక 2 పనులు చాలా ఇంపార్టెంట్. అతడు నిజంగా కూడా ఖేత్రి మహారాజు లేకపోతే ఈరోజు మనకు వివేకానందుడు లేడు. వివేకానందుడు అనే పేరు లేదు మనకు. సార్, కాషాయ వస్త్రాలు అతని నామేదైన. ఎస్, కాషాయ వస్త్రాలు ఇచ్చాడు. తర్వాత ఇంకేం చేశాడు? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన ఎస్, పేరు మార్చాడు. ఈ వివేకానంద అనే పేరు ఇచ్చింది ఎవరు? ఈయనే. అప్పటిదాకా నరేంద్రుడిగా ఉన్నటువంటి అతడు ఆ తర్వాత కెనడాకు వెళ్ళే ముందు తన యొక్క పేరును వివేకానందుడిగా మార్చుకోవడం జరిగింది. అప్పటిదాకా ఖేత్రి మహారాజు ఇచ్చినటువంటి పేరు వివేకానంద.
స్వామి మీరు ఈ పేరును మీరు తీసుకోండి అని తను రిక్వెస్ట్ చేశాడు ఖేత్రి మహారాజు. తర్వాత తను తీసుకొని అక్కడి నుండి వివేకానంద స్వామిగా మారిపోవడం జరిగింది. మరి అక్కడి నుంచి తను అనేక దేశాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి కెనడాలో ఉన్నటువంటి వాంకోవర్ ప్లేస్ అక్కడ మరి ఆగడం జరిగింది. తను జర్నీ మొదటి ప్రయాణం మొదలుపెట్టింది మాత్రం 1893 మే 31 1893 మే 31 తారీఖున ఆయన బయలుదేరాడు బొంబాయి నుంచి కెనడాకి షిప్లో. మరి అక్కడ వాంకోవర్ నుండి మళ్ళీ చికాగోకు వెళ్ళాల్సినటువంటి రైలులో కూడా తను ప్రయాణం చేశాడు. ఆ రైలులో కలిసినటువంటి ఒక మహిళ ఎవరు? సాన్ బోర్న్. ఆమె పేరేం పేరు నాన్న? సాన్ బోర్న్. మరి ఆమె గురించి ఎవరు చెప్తారు? సాన్ బోర్న్ గురించి. సాన్ బోర్న్ ఎవరు? మహిళ నేనే చెప్పాను. అతనికి కెనడా నుండి వాంకోవర్ నుంచి చికాగోకి వెళ్ళేటువంటి రైలులో తను ప్రయాణం చేసింది, తనతో మాట్లాడింది. ఎస్ ఆదిత్య. సార్ ఎస్ సార్ ఆమె బోస్టన్ నుంచి వచ్చిన ఒక ఆమె సార్. ఆమె వెరీ గుడ్. బోస్టన్. ఆమె యాక్చువల్ గా తన ప్లేస్ బోస్టన్. ఓకే, రైట్ వన్. సార్ అయితే ఇప్పుడు స్వామికి మన ఇల్లు ఏం లేకపోతే అంటే ఆమె మీరు ఎప్పుడన్నా మా ఇంటికి రండి అని ఆమె స్వామికి చెప్తాది సార్. ఎస్ చూడు అలానే. ఓకే స్వామీజీ మీరు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మా ఇంటికి రావచ్చు. మాది బోస్టన్ నగరం. మీరు అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని తనని వేడుకుంది. అక్కడ చూడండి, వేడుకుంది. ఆ మాటల్ని బట్టి సాన్ బోర్న్ వివేకానందుడిపై ఎంత మంచి అభిప్రాయం కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం వివేకానందుడిలో ఉన్నటువంటి ప్రతిభ, వివేకానందుడిలో ఉన్నటువంటి గొప్పతనం, వివేకానందుడి యొక్క జీవితం, తన యొక్క మాటలు చాలా ఆకట్టుకున్నాయి ఆమెను. సాన్ బోర్న్కి ఆకట్టుకునేలాగా తను అక్కడ ఉన్నాడు. కాబట్టి సాన్ బోర్న్ కొద్ది కాలంలోనే వాంకోవర్ నుండి చికాగోకి మధ్య జరిగినటువంటి రైలు ప్రయాణంలోనే అతని గురించి తెలుసుకొని అతన్ని ఇంటికి భోజనానికి ఆహ్వానించిందంటే మనం దాన్ని బట్టి చెప్పుకోవచ్చు అతనిలో ఎంత మేధాశక్తి ప్రతిభ దాగి ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్టే పడేస్తున్నాడు అందరినీ, అతనితో మాట్లాడితే చాలు వాళ్ళు పడిపోతున్నారు, అంతే. వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోయేలాంటి శక్తి, ప్రతిభ ఇతనిలో ఉన్నాయని మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. సాన్ బోర్న్. వెరీ గుడ్ నాన్న ఆదిత్య. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకొకటి ఎస్, ఇక్కడ ఏంటి అంటే చాలా రోజులు ఉండవలసి వచ్చింది. ఎందుకంటే 31వ తారీఖు తను బయలుదేరాడు. మరి అమెరికాకు చేరింది ఎప్పుడు అంటే దాదాపుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే దాదాపుగా ఎక్కడి నుంచి చేరాడు అంటే తను చేరింది ఆగస్ట్ జూలై నెల మధ్యలో తను, అంటే జూలై మధ్య 15 అనుకుందాం. జూలై 15న చికాగో చేరుకున్నాడు. ఆ సభలు వచ్చి సెప్టెంబర్ 11 మరి జరుగుతున్నాయి. అంటే మధ్యలో దాదాపుగా ఒక 2 నెలల గ్యాప్ ఉంది. 2 నెలలు అంటే 60 రోజులు. మరి 60 రోజులు చికాగోలో తను ఉండాలి. చికాగోలో ఉండడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే చికాగో అనేది అంతా బాగా ధనవంతులు కలిగినటువంటి నగరం. అక్కడ వాళ్ళ సౌకర్యాలకు తగ్గట్టుగానే అక్కడటువంటి దుకాణాలు కానీ షాపులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. మరి అలాంటి నగరంలో తను బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే తను తెచ్చుకున్నటువంటి డబ్బు కొద్ది డబ్బే. ఆ డబ్బు అక్కడ 1-2 షాపులకు వెళ్ళగానే అయిపోతుంది. మరి 2 నెలలు తను అక్కడ బతకాలనేది చాలా కష్టంగా భావిస్తున్నటువంటి టైంలో బోస్టన్ అనేది కొంత డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు అక్కడ కొంచెం ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా షాప్స్, చాలా అంటే ఒక మధ్య తరగతి కుటుంబాలు, దిగువ తరగతి కుటుంబాలు అక్కడ బ్రతికేటువంటి వీలు ఉంటుంది. అలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళమని ఎవరో సలహా ఇచ్చారు. వెంటనే ఇప్పుడు ఆదిత్య చెప్పినట్టుగా సాన్ బోర్న్ గుర్తుకొచ్చింది. బోస్టన్లో ఉన్నటువంటి అమ్మాయి మహిళ సాన్ బోర్న్. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తనకు ఇంకొక ఉపయోగం జరిగింది. చూడండి, దైవ సంకల్పం అంటారు దీన్ని. దైవ సంకల్పం అంటే ఇదే అంటారు. అంటే అక్కడికి వెళ్ళడం వల్ల, సాన్ బోర్ను కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళడం వల్ల ఇంకొక మంచి పని జరిగింది. ఆయన ఎవరో కాదు, జేహెచ్ రైట్ అనేటువంటి వ్యక్తిని
ఆమె దగ్గర కలవడం జరిగింది. దట్ ఈజ్ అది దైవ సంకల్పం అనొచ్చు ఇండైరెక్ట్ గా. మరి ఇతని కలవడం వల్ల ఏం సార్ మీరు ఆ విధంగా చెప్తాను, దైవ సంకల్పం అంటాను, అంత గొప్పవాడా ఆయన అని మీకు డౌట్ రావచ్చు. ఏంటి ఆయన గురించి ఎవరు చెప్తారు? జేహెచ్ రైట్ ఏంటి? జేహెచ్ రైట్ ఎవరు, ఏంటి ఆయన ఆయన చేసిన సహాయం ఏంటి? మన ఎవరికి? వివేకానందుడికి చేసిన సహాయం ఏంటి? ఎస్ సిరి యూ కంటిన్యూ. ఎస్ సార్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సార్. ఎస్ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే రైట్ వన్. నెక్స్ట్ ఈయన చేసిన సహాయం ఏంటి? సార్ ఓకే ఆదిత్య యూ కంటిన్యూ. సార్ అయితే ఇప్పుడు ఈయన స్వామీజీ దగ్గర అది మీటింగ్ కి వెళ్ళడానికి ఆయన కదా టికెట్స్ డాక్యుమెంట్స్ లేకపోతే ఈయన ఇప్పిస్తా అని చెప్పింది సార్. ఎస్ దట్ ఈస్ రైట్ వన్ అన్న. ఎందుకంటే ఇతనికి ఆ చికాగోలో జరిగేటువంటి సర్వమత సభలకు ఇతనికి అసలు ప్రవేశమే లేదు. ఇతని దగ్గర ఎలాంటి ధృవపత్రాలు లేవు. అక్కడ మాట్లాడడానికి ముందు ఎన్రోల్ చేసుకోవాలి. యాక్చువల్గా తన పేరు ముందే ఒక నెల ముందో 2 నెలల ముందో ఎన్రోల్ చేసుకోవాలి. అసలు దానికి ఎన్రోల్మెంట్ కూడా ఇతనిది లేదు, అసలు పేరు కూడా అందులో లేదు. మరి అట్లాంటి వ్యక్తికి ధృవపత్రాలు లేకుండా ఎలాంటి పేరు నమోదు చేసుకోకుండానే ఆ సభల్లో మాట్లాడేటువంటి ఒక అవకాశం అంటే ఎలాంటి ధృవపత్రాలు లేకుండా ఎలాంటి పేరు నమోదు చేయకుండా అలాంటి సభల్లో మాట్లాడడానికి అవకాశాన్ని కలిగించినటువంటి గొప్ప వ్యక్తి జేహెచ్ రైట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆయన చేసిన సహాయము ఈ రోజు వివేకానందుని యొక్క పేరుని ప్రపంచమంతా తెలియజేసేలాగా చేసింది. ఎందుకంటే ఈయన లేకపోతే ఈ రోజు మరి వివేకానందుడి పేరు మనం తలుచుకునే వాళ్ళం కాదు. ఈ రోజు 9th క్లాస్లో మనం వివేకానందుడి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఈయన చేసిన సహాయమే ఈయన అతనికి అవకాశం ఇచ్చేలాగా చేశాడు. కాబట్టి మరి ఆ విధంగా ఆయన మాట్లాడాడు, ప్రపంచానికి తన గొప్పతనాన్ని చూపెట్టగలిగాడు. అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పదనం, భారతీయ ధర్మం ఏంటి, భారతదేశంలో మతాలకు ఇచ్చేటువంటి గొప్పతనం ఏంటి, మతాలను భారతదేశం ఎట్లా చూసుకుంటుంది, ఇలాంటి అన్ని రకాలు చెప్పాడు. అంటే దానికి కారణం జేహెచ్ రైట్. మరి ఆయన కలవడానికి కారణం సాన్ బోర్న్. మరి ఆ ఇద్దరు కూడా తన జీవితంలో ఒక గొప్ప వాళ్ళు, తనకు ఎంతో మేలు చేసిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి పద్ధతుల్లో జేహెచ్ రైట్ కానీ సాన్ బోర్న్ కానీ మనకు చాలా 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 కృషి చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత ఒక లైన్ చెప్పాడు జేహెచ్ రైట్ ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, వివేకానంద స్వామి గారు మిమ్మల్ని ఎవరైనా ధృవపత్రాలు అడిగారు అంటే అది ఈక్వల్ టు సూర్యున్ని ప్రకాశించడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అడిగినట్టేనట. మరి దాన్ని బట్టే చెప్పుకోవచ్చు మరి వివేకానందుడు ఎంత గొప్పవాడో. సూర్యున్ని ప్రకాశించడానికి అనుమతిని ఎవరిచ్చారు మీకు అని అడిగినట్లు అవుతుందట. అంటే అంత గొప్పవాడిగా మరి జేహెచ్ రైట్ తన మనసులో వివేకానందుడి మీద ఉన్నటువంటి అభిప్రాయంగా మనం ఆలోచించవచ్చు. ఈ రకంగా సరే ఎవ్వరు ఏ రకంగా వివేకానందుడికి సాయం చేసినా కూడా అది పూర్తిగా వివేకానందుడిలో ఉన్నటువంటి గొప్పతనం, అతనిలో ఉన్న ప్రతిభ, అతనిలో ఉన్న మేధాశక్తి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదొకటి మనం నిన్న డిస్కస్ చేసినాం. అలానే ఇక చికాగోలో వెళ్ళిన తర్వాత అక్కడ అనేక రకాలుగా మరి ఆకలికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు కూడా దేవుని నమ్ముకున్నాడు. ఒక ఖాళీ పోస్ట్ డబ్బాలో కూడా మరి అక్కడ పడుకోవడం జరిగింది. మరి తర్వాత అతనికి ఒక లేడీ, మరొక స్త్రీ, ఒక అమ్మ లాంటి స్త్రీ, ఆమె జార్జ్ డబ్ల్యూ హేల్ అనేటువంటి ఒక మహిళ వచ్చి మరి అతనికి ఆకలితో ఉన్నటువంటి అతనికి అన్నం పెట్టి అతన్ని తన దగ్గర ఎక్కువసేపు ఉంచి తర్వాత కూడా తనతో ఎక్కువ కాలం ఉన్నటువంటి మహిళగా జార్జ్ డబ్ల్యూ హేల్ని కూడా చెప్పుకోవచ్చు. ఆమె కూడా తనకు బాగా సహాయం చేసింది. ఈమె కృషి కూడా చాలా ఉంది. ఇట్లా ముగ్గురు, సాన్ బోర్న్, జేహెచ్ రైట్, జార్జ్ డబ్ల్యూ హేల్, ఇది అమెరికాలో ఉన్నప్పుడు అతనికి చాలా ఉపయోగపడ్డటువంటి వాళ్ళు, చాలా సహాయం చేసినటువంటి వాళ్ళుగా వీళ్ళ ముగ్గురిని చెప్పుకోవచ్చు. మరి అతడు వెళ్ళడానికి కారణమైన వాడు ఖేత్రి మహారాజు, అమెరికాకు రావడానికి కారణం. వివేకానంద బిరుదు కూడా ఇచ్చాడు. ఎస్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తర్వాత మీకు తెలుసు అక్కడ ఏం మాట్లాడాడు, ఈ వేటి గురించి మాట్లాడాడు, ఎలాంటి విషయాలు మాట్లాడాడో మనం నిన్న డిస్కస్ చేసినాం.
మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళ వాళ్ళ మతాల గురించే మాట్లాడుకుంటున్నారు, పేజీలకు పేజీలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ మతాల గురించి వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంటే మేమే గొప్ప వాళ్ళం, మేమే గొప్ప వాళ్ళం అని లాగా మాట్లాడుకుంటున్నారు. అదే విషయాన్ని మనం నిన్న చూసినాం. చాలా సందర్భాల్లో వివేకానందుని మాట్లాడమని అడిగినా కూడా తర్వాత అంటూ చివరికి తానే మాట్లాడడం జరిగింది. దాదాపుగా 3 నిమిషాల పాటు తను మాట్లాడనివ్వకుండా అతడు మాట్లాడిన ఒక్కటే మాటకు అందరూ లేచి చప్పట్లు కూడా కొట్టడం జరిగింది. దట్ ఈస్ గ్రేట్. ఏమన్నాడు? ఏమనలేదట. చాలా సింపుల్గా అన్నాడట. చాలా సింపుల్. ఏంటి అనంటే, నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అన్నాడు. అంతే. ఒక్కసారిగా ఆ వాయిస్, ఆ శబ్దం, అతని నోట్లో నుంచి వచ్చినటువంటి శబ్దం అక్కడున్నటువంటి 7,000 మంది అటనాన. నేను మళ్ళీ చదివాను. 7,000 మంది అటనాను అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వ్యక్తులు, లైక్ ప్రజలు, అనేక రకాల మత పెద్దలు, వీళ్ళందరూ కూడా 7,000 మంది ఉన్నారట ఆ సభలో. 7,000 మంది అందరూ కూడా ఆ శబ్దానికి, ఆ వాయిస్ అంటే అతను చెప్పిన పదానికి వెంటనే ఆకర్షితులై వాళ్ళు ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ అంటాం, అలాంటి వచ్చేసి అందరూ లేచి జస్ట్ ఒక్కటే మాట తర్వాత తను ఆ మాట తర్వాత 3 నిమిషాలు మాట్లాడనివ్వకుండా చప్పట్లు కొట్టారట. తర్వాత వాళ్ళందరూ కూర్చున్నాక మళ్ళీ తను మాట్లాడడం జరిగింది. తను మాట్లాడిన విషయాల్లో చాలా చక్కగా క్లియర్గా చెప్పాడు. మతాలు అనేవి దేవుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గాలు తప్ప మతం గొప్పది కాదు, నా మతం గొప్పది, వీడి మతం తక్కువది అనేటువంటి మాటలు వద్దు అని కూడా తను చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఎవడైనా మతాల మీద మా మతమే గొప్పది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బావిలో కప్ప లాంటి వారు అని కూడా తను చెప్పాడు. ఎందుకంటే బావిలో ఉన్న కప్పకి బావే పెద్దదవుతుంది, బావే ప్రపంచం అవుతుంది. కానీ బయట అలాంటి బావులు, అంతకంటే పెద్ద సముద్రాలు ఉన్నాయని ఆ లోపల ఉన్న బావికి తెలియదు. అందుకనే నా మతమే గొప్పది అనేటువంటి ఆలోచనలో బ్రతికేటువంటి వాడు బావిలో కప్పలాంటి వాడనే విషయాన్ని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఇది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో మన వివేకానంద గారు అక్కడ మాట్లాడినటువంటి విషయాలు. రాత్రికి రాత్రే ఆ మీటింగ్ తర్వాత మరి అతని యొక్క కీర్తి ప్రపంచానికి చేరింది. మన దేశం యొక్క దేశం యొక్క గొప్పతనం ప్రపంచాలకు తెలియజేశారు ఆయన. అలానే మన భారతీయ ధర్మం, మన భారతదేశం మతాల పట్ల ఎలాంటి వైఖరితో ఉంది, ఎలాంటి ఆలోచనతో ఉంది, ఎలా మన భారతదేశం అనేక మతాలని సామరస్యంగా అంటే అన్ని మతాలను సమానంగా ఎలా చూస్తుందో కూడా అతని మాటల్లో అక్కడ విన్నాం. కాబట్టి ప్రపంచం అంతా భారతదేశం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నాయి. ఎందుకంటే ఇలాంటి దేశమా, ఇలాంటి మతాల పట్ల ఇలా ఉంటుందా ఆ దేశం అని వాళ్ళు చాలా గొప్పగా మరి చెప్పుకున్నటువంటి సందర్భం ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం. ఎస్, నౌ నెక్స్ట్ పేజ్ నాన్న అందరు రండి. 162 పేజ్ నెక్స్ట్. ఇప్పుడు ఇవాళ కంటిన్యూషన్ లెసన్ ఒకసారి మీరు అందరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్ నాన్న. ఎస్, భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం. ఎందుకంటే అక్కడ తను చేసినటువంటి పని, అక్కడ దేశానికి గొప్ప పేరు తీసుకురావడానికి ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన దేశానికి వచ్చాడు, కొన్ని రోజులు అక్కడ ఉన్నాడట, తర్వాత ఆయన ఇక్కడికి వచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగిండు, స్వామి 4 ఏళ్ళు అంటే 4 years నాన్న, అక్కడ 4 ఏళ్ళు ఉన్నాడట, 4 ఏళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంలో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది? చూడండి క్వశ్చన్, ఒక ఆంగ్లేయుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అయ్యా స్వామీజీ గారు, మీరు 4 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు, ఒక పాశ్చాత్యం అంటే ఒక ఫారిన్ కంట్రీ అనొచ్చు, అలాంటి పాశ్చాత్య దేశమైనటువంటి అమెరికాలో 4 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సుఖాలు, ఎన్నో రకాలైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా మీరు చూసి ఉన్నారు. ఎందుకంటే అమెరికా చాలా ధనవంతమైనటువంటి నగరం. మరి అలాంటి ప్రదేశంలో ఉండి ఇప్పుడు పేదరికంలో ఉన్నటువంటి భారతదేశానికి వెళ్తున్నారు కదా, మరి ఏమనిపిస్తుందని తను ఒక క్వశ్చన్ అడిగాడు. ఆంగ్లేయ విలేకరి, నాకు తెలుసు అతడు, అన్నాడు, మిత్రుడు, నాట్ విలేకరి, మిత్రుడు. స్వామీజీ ఇట్లా సమాధానం ఇచ్చాడు, నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని, ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రము, పూజనీయము అయ్యాయి. నా భాతృదేశం ఇప్పుడు ఒక మహాతీర్థస్థానం. దట్ ఈస్ గ్రేట్. వివేకానందుడు. అందుకే కొందరు అంటుంటారు, లైక్ రాయప్రోలు సుబ్బారావు గారు కూడా ఒక మంచి పాట రాశాడు,
ఏంటి అంటే, ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ప్రదేశంలోకైనా వెళ్ళు, ఎలాంటి అధికారం నీకు రాని, ఎలాంటి పదవులు నీకు రాని, కానీ నీ భరత భూమిని మాత్రం నువ్వు గౌరవించాలి. ఆ భరత భూమికి గౌరవాన్ని కలిగించేలాగా నువ్వు ప్రవర్తించాలి. ఎప్పుడు కూడా మన దేశాన్ని తక్కువగా మాట్లాడకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు గారు. మరి అలాంటి మాటలు ఇక్కడ వివేకానందుల్లో మనకు కనబడుతున్నాయి. ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు నా దేశాన్ని నేను ప్రేమించాను, నేను వెళ్ళి ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పోతున్నాను, ఇప్పుడు నా దేశమే కాదు, నా దేశంలో ఉన్న గాలి, నీరు, దుమ్ము, ధూళి అంతా కూడా ఇప్పుడు నాకు పవిత్రము. నా దేశమే కాదు, నా దేశంలో ఉన్న ప్రతిదీ కూడా నాకు ఇప్పుడు పవిత్రమైనవి, నేను పూజించదగినవి కూడా అంటూ తను మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి దాన్ని చెప్పొచ్చు. ఇంకొకటి, నా దేశం ఒక గొప్ప తీర్థస్థానం. అంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఎలాంటి ఒక మంచి అనేది జరుగుతుందో అలాంటి తీర్థస్థానం నాకు నా దేశం అంటూ కూడా తను చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వన్. స్వామీజీ తిరిగి రావడం, భారతదేశ జవసత్వాలు తిరిగి రావడమే అయ్యింది. అప్పటికే వివేకానంద స్వామి అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆ మామూలు కీర్తి కాదు, మామూలు పేరు కాదు అది. ఎందుకంటే అతడు తెలియని వాళ్ళకు కూడా ఆ ఒక్క సమావేశమే అతడు ఏంటో, అతని గురించి ఏంటో తెలియజేసినటువంటి సమావేశం అని అర్థం చేసుకోవచ్చు. 1897 జనవరి 15వ తారీఖున ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబో చేరింది. అప్పుడు మన దగ్గరనే ఉండేవాళ్ళు కాబట్టి కొలంబో చేరింది. మళ్ళీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నారని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. స్వామీజీకి స్వాగతం పలకడానికి భారత ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు. సన్నాహాలు దట్ మీన్ ఏర్పాట్లు చాలా ఎక్కువగా చేశారు, బట్ ఏం చేశారో తెలియదట. ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి. వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు కూడా రాశాయి. సంపాదకీయాలు, ఎడిటర్ ఎస్సేస్ అంటాం కదా, సంపాదకుడు రాసేటువంటి వ్యాసాలు. అంటే వివేకానందుడు అక్కడ ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు, అతను మాట్లాడిన విధానం పైన ఆ పత్రిక యొక్క ఎడిటర్, సంపాదకుడు ఎవరైతే ఉంటారో తన యొక్క అనుభవాలను కూడా ఆ వ్యాసాల్లో రాస్తుంటారు. దట్ ఈజ్ సంపాదకీయ వ్యాసాలు. అలాంటివి ఎన్నో రాయబడ్డాయి పేపర్లలో. ఎన్నో పత్రికలు వివేకానందుని ఎన్నో రకాలుగా పోవడం కూడా జరిగింది. బట్ అదంతా కూడా ఇవన్నీ చెప్పారు. తర్వాత స్వామీజీ స్టీమర్లో భారతదేశ ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగపోయాడు. రామనాడుకు రాజైన భాస్కర సేతుపతి, నేను కాదు, భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని మొదట తన తలపై కాలు మోపి తర్వాత భారత భూమిపై దిగమని శిరస్సు వంచి ప్రార్థించాడు. అబ్బా, ఇది కట్టప్ప సత్యరాజు లాగా, ఆయన బాహుబలి ప్రభాస్ లాగా ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది మనకు. ఏంటి, ఇక్కడ పంబన్ అనే గ్రామంలో దిగబోయాడు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రామనాడుకు రాజైనటువంటి ఒక వ్యక్తి భాస్కర సేతుపతి, తన పేరున భాస్కర సేతుపతి. ఈయన ఏం చేశాడు అనంటే, అతని కాలు భరత భూమిపై పెట్టే ముందే అతని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని తన కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా వివేకానంద గారు స్వామి, మీరు ఆ మొదటి కాలు ఏదైతే ఉంటుందో ఆ కాలు నా తలపై పెట్టి మీరు రెండో కాలు కింద పెట్టండి భూమి మీద అని వేడుకోవడం జరిగిందట. చూడండి, అతని మీద అంత అభిమానము ఆ రకంగా ఉండడం వల్లనే ఆ వ్యక్తి భాస్కర సేతుపతి చేశాడు. మరి దానికి మన వివేకానందుడు ఏం చేశాడో చూడండి. స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించాడు. ఎస్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక తలపై కాలు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కూడా కాదు. అతనికి తెలుసు కాబట్టి వెంటనే సున్నితంగా తిరస్కరించిండు. స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఎస్, సాష్టాంగ నమస్కారం దట్ ఈజ్ మనం మొత్తం అవయవాలు, మన కళ్ళు, ముక్కు, తల, మొండెము, కాళ్ళు, చేతులు, అంటే 8 రకాలైనటువంటి అంగాలు, అవయవాలన్నీ కూడా భూమికి తగిలేటట్టు బోర్ల బొక్కలు పడుకొని తన కాళ్ళపై పడడం జరిగింది. దట్ ఈజ్ సాష్టాంగ నమస్కారం. అలా చేసి తనని తన రథం మీద కూర్చోబెట్టుకొని తను తీసుకువెళ్ళాడు. ఆయన పేరు భాస్కర సేతుపతి, ఆయన రాజ్యం రామనాడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, లాస్ట్ వన్, శరీరాన్ని త్యజించడం. శరీరాన్ని త్యజించడం అంటే తన
శరీరాన్ని వదులుకోవడం ఇక అంటే ఈక్వల్ టు తను చనిపోయాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా చేశాడో ఒకసారి చూడండి. వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. చాలా స్వామీజీ ఎక్కువ కాలం దీవించదలుచుకోలేదు. అంటే నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఇప్పుడు ఆరోగ్యం నాకు కరెక్ట్గా సహకరించట్లేదు, ఇక నేను ఎక్కువ కాలం బ్రతకడం అనవసరం అని తనే అనుకున్నాడు. తను వెంటనే తన శరీరాన్ని వదిలిపెట్టాలనుకున్నాడు. అంటే తనకు తానుగా చనిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు. చూడండి, ఎన్నోసార్లు తన శిష్యులకు స్నేహితులకు తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదలబోతున్నట్లు పరోక్షంగా చెప్పాడు. కానీ ఎవరు ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. నేను 40 చూడను అని జోసెఫిన్ మక్లౌడ్ అనే స్నేహితురాలతో స్వామీజీ స్పష్టంగా చెప్పాడు. ఆమెతోటి తన సన్యాసులలో ఒక స్నేహితురాలు కావచ్చు, ఆమె వేరే కంట్రీకి చెందినటువంటి స్నేహితురాలు కావచ్చు, జోసెఫిన్ మక్లౌడ్, ఆమె పేరు జోసెఫిన్ మక్లౌడ్. ఆమెతో చెప్పేవాడట, నేను 40 సంవత్సరాలు చూడను, అంటే 40కి ముందే చనిపోతానని తను చెప్పాడట. తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుడిని పిలిపించుకొని పంచాంగం చదవమన్నాడు. చనిపోయే ముందు పంచాంగాన్ని కూడా చదవడం చెప్పాడు. అది 1902 జూలై 4వ రోజు. ఆ రోజు స్వామి పొద్దున శ్రీరామకృష్ణుల మందిరానికి వెళ్ళి తన అలవాటుకు భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకొని 3 గంటల పాటు గాఢ ధ్యానంలో గడిపాడు. తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశాడు. ఎందుకంటే ఆ రోజు తన యొక్క దినచర్యకు ఆపోజిట్ భిన్నము అంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా తను కిటికీలు తలుపులు మూసుకొని ధ్యానం చేయలే, కానీ ఆ రోజు అలానే చేశాడు. ఎప్పుడు సన్యాసులతో కలిసి, అంటే తన సహచరులు తన శిష్యులు తనతో ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పుడు కలిసి భోజనం చేయలే, కానీ ఆ రోజు తను చేశాడు. ఇవన్నీ భిన్నం, అంటే తన రెగ్యులర్గా చేసేటువంటి పనులకు ఆ రోజు కొంచెం వ్యతిరేకంగా చేయడం జరిగింది. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీరామకృష్ణులు అంటే ఎవరు? మళ్ళీ సార్ వాళ్ళ గురువు సార్. రామకృష్ణ పరమహంస. సంధ్యా సమయం, ఈవినింగ్ టైం, శ్రీరామకృష్ణులకు ఆ రాత్రికి సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. అంటే రామకృష్ణ పరమహంసకు. స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చొని ధ్యానముద్ర ధరించాడు. మనకు తెలుసు, మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానముద్ర ఒకటి ఉంటుంది, మెయిన్ చేతిని ఇట్లా పెట్టుకోవడం ఉంటుంది. ఇట్లా మనం రెండో వేలు, చిట్కన వేలు మీద బొట్టన వేలు పెట్టుకుంటూ ఇట్లా చిన్ముద్ర అంటారు. దట్ వర్డ్ చిన్ముద్ర, దట్ ఈస్ ధ్యానముద్ర అంటారు. అలా పెట్టుకొని తను కూర్చోవడం జరిగింది. 1 గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నాడు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చాడు. పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు. గట్టిగా 2 సార్లు తన ఊపిరిని గట్టిగా లోపలికి పీల్చుకొని బయటికి వదిలాడు. ఆ వదలడమే తన ప్రాణాన్ని కూడా వదిలినట్టుగానే అయిపోయింది. తర్వాత అతన్ని చూస్తే తన దేహంలో ఊపిరి లేదని గ్రహించారు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశాడు అని, చనిపోయాడని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఈ రకంగా మరి ఒక గొప్ప మేధావి, గొప్ప ప్రతిభావంతుడు, మరి చాలా గొప్ప పేరును దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి, మరి తను 40వ ఏట చూడక ముందే తను అతి చిన్న వయసులో చనిపోయినట్టుగా మనం వివేకానంద చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ఫొటోస్ ఎప్పుడు మనం చూసినా, ఏ ఫోటోలలో ఎక్కడ, ఏ పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా చాలా యంగుగానే కనబడతాడు తను. అంటే అతడు 40 సంవత్సరాల లోపే తను చనిపోయాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా మరి స్వామి వివేకానందగా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి తర్వాత మరి ఈ రకంగా తనకు తానుగానే తన శరీరాన్ని వదిలేయడం కూడా జరిగింది. అది కొంతమంది అలా చేస్తుంటారు వాళ్ళ ఆ రకంగా, బట్ ఈయన కూడా అలానే చేయడం జరిగింది. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశాడు. చిన్నప్పటి నుండి, ఎందుకంటే తను బాగా చదువుకున్న వ్యక్తి, చాలా అల్లరి పిల్లవాడు, వాళ్ళ అమ్మ నాన్నల చేత మంచి పిల్లవాడిగా పేరు తెచ్చుకున్నా ఇంట్లో మాత్రం బాగా అల్లరి చేసేవాడు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆటలల్లో కానీ చాలా చిలిపిగా ఉంటూనే చదువు పట్ల చాలా శ్రద్ధగా ఉండేవాడు. ప్రతిదీ తను అర్థం చేసుకునేటువంటి వాడు. అందరిలో కూడా నాయకుడిగా
చూడండి, అది స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, చివరికి రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నటువంటి శిష్యులకు కూడా ఒక నాయకుడిగా నేను ఎదిగాడు అని అంటే అతనిలో ఉన్నటువంటి ప్రతిభను, అతనిలో ఉన్నటువంటి మేధస్సును, అతని యొక్క గొప్పతనానికి అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో మనం చెప్పుకోవచ్చు. చాలా శ్రమపడి కష్టపడి పనిచేశాడు. వాళ్ళ నాన్న విశ్వనాథ్ దత్త చనిపోయిన తర్వాత ఒక దారం లేని గాలిపటం లాగా మరి తన జీవితం మారింది. అలాంటి సమయంలో కూడా తన గురువు దగ్గరే ఎక్కువ కాలం గడుపుతూ చాలా కష్టపడుతూ మరి ఉన్నటువంటి వ్యక్తి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, తను భిక్షాటన వెళ్ళేటప్పుడు ఆకలితో ఎన్నో రోజులు ఉపవాసాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు, లైక్ కాశీ లాంటి ప్రాంతంలో. మరి అలానే అమెరికాలో కూడా, చికాగోలో కూడా ఆకలికి తట్టుకోలేక ఖాళీ డబ్బలో పడుకున్నప్పుడు డబ్ల్యూహెచ్ హేల్ అనేటువంటి ఒక ఆడామె వచ్చి తనకు అన్నం పెట్టినటువంటి రోజులు కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే చూడండి, అంత గొప్ప వ్యక్తి, దేశానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి కూడా తన జీవితంలో ఎన్నో రోజు ఆకలితో అలమటించిన రోజులున్నాయి, ఆకలితో బాధపడ్డ రోజులున్నాయి, ఉపవాసాలు ఉన్న రోజులున్నాయి, పస్తులు ఉన్న రోజులున్నాయి, ఎన్నో దేశాలు కాలినడకన వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఎన్నోసార్లు. బట్ అలాంటివి పడ్డా కూడా చివరికి దేశానికి కీర్తి తీసుకొచ్చాడు, తనకు కీర్తి తెచ్చుకున్నాడు. అలానే గొప్ప వ్యక్తిగా పేరు పొందడం కూడా జరిగింది. ఆయన భౌతిక జీవితం ముగిసింది, కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది. భౌతికంగా ఆయన లేడు, ఫిజికల్గా మనకు ఆయన కనిపించట్లేదు, కానీ ఆయన చెప్పిన బోధనలు, ఆయన మంచి మాటలు, ఆయన యువకులకు ప్రధానంగా యువకులకు చెప్పినటువంటి అనేక విషయాలు మరి మన మనసులో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలు మనం ఈరోజు మనం పాటిస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా మంచి మాటలు అంటే చాలు వివేకానందుడి కోట్స్, వివేకానందుడి స్లోగన్స్, వివేకానందుడి యొక్క వర్డ్స్, లైక్ ఇలాంటి మాటలు మనం ఎన్నో వింటుంటాం, ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం. అంటే ఆ వివేకానందుడు చెప్పిన మాటల్లో అంత గొప్పతనం ఉంది కాబట్టే ఈరోజు కూడా అతని మాటల్లో ఉన్నటువంటి వాటిని మనం ఆచరిస్తూనే ఉన్నాం. అందుకే తను అన్నాడు ఒక మాట, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఇది వివేకానందుడి యొక్క మాటలు. కూర్చోవద్దు, ఎప్పుడు కూడా ఒక సోమరిపోతుల్లాగా మీరు కూర్చోకండి, లేవండి, మేల్కొనండి. మీలో ఒక రకమైనటువంటి మార్పు, ఒక రకమైనటువంటి జాగ్రత్త అనొచ్చు, మేలుకొలుపు అంటారు ఇండైరెక్ట్ చెప్పాలంటే. వాళ్ళు అప్పటి వరకు ఏమి తెలివిలేని వాళ్ళుగా ఉంటారు, ఏమి చేతగాని వాళ్ళుగా ఉంటారు. మీరు అలా ఉండకండి, లేవండి, మేల్కొనండి, జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోండి, దాంట్లో మీరు బాగా స్వాములుగా అండి, అలానే దేశానికి ఉపయోగపడండి లాగా చెప్తూనే మీరు గమ్యం చేరే వరకు విశ్రమించకండి. రెస్ట్ లేదు, మీ గమ్యం ఒకటి పెట్టుకోండి, ఆ గమ్యాన్ని చేరే వరకు మీరు అస్సలే విశ్రాంతి తీసుకోకండి, విశ్రమించకండి. దట్ ఈస్ గ్రేట్. అలాంటి మాటలు చెప్పిన వ్యక్తి మన వివేకానందుడు. అది దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. వారంతా ఆ పిలుపు విన్నారు. భరతమాత మేలుగాంచింది, మన దేశం కూడా అతని మాటలకు మేలుకొన్నది. అప్పటిదాకా చాతగాని వాళ్ళుగా, ఏమీ పనిచేయని వాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత మరి ఆ మాటలు విని గొప్పగా మరి మేల్కొన్నారు. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావడంతో కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యము రాకముందు 1947కి ముందు ఎన్నో రకాలుగా మన దేశానికి కీర్తి తీసుకొచ్చినటువంటి వివేకానందుడు ఆయన మాటల ద్వారా, ఆయన చేతల ద్వారా అనేక రకాలుగా తను దేశానికి, ప్రజలకు, యువకులకు మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి వివేకానందుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయనని, ఆయన మాటల్ని, ఆయన సందేశాలని, ఆయన బోధనల్ని ఇంకా మనం పాటిస్తున్నాం, ఇంకా అతని గురించి తెలుసుకుంటున్నాం. అందుకే 9th క్లాస్లో ఈరోజు వివేకానందుడి గురించి మాట్లాడుకున్నాం, అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. దాదాపుగా 11-12 పేజీల విషయం, మనం 11-12 పేజీల విషయాన్ని దాదాపుగా మనము ఇవన్నీ నేర్చుకున్నాం. దాదాపుగా 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపుగా 7 పేజీలు. 7 పేజీలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, 7 పేజీలలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్. అంటే వివేకానందుడు ఎలా మొదలయ్యాడు, ఎలా గొప్పవాడయ్యాడు, ఎలా చనిపోయాడు, ఇవన్నీ కూడా అతని జీవితంలో ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. మొదట్లో నేర్చుకున్నాం చాలా విషయాలు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం మొదటి నుంచి కూడా నేను ఇక్కడ చూశాను, చూడండి ఒకసారి అందరు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళొకసారి బాల నరేన్గా ఉన్నప్పుడు ఏం చేశాడు, నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, పాఠశాలలో ఎలా ఉండేవాడు,
మైదానంలో ఎలా ఉండేవాడు, ఇంట్లో ఎలా అల్లరి చేసేవాడు అది చెప్పారు. యువకుడిగా ఉన్నప్పుడు చదువు పట్ల ఎలాంటి శ్రద్ధను కనబరిచేవాడు, చదువుల్లో వాళ్ళ ఉపాధ్యాయుల చేత, లెక్చరర్స్ చేత, ప్రిన్సిపాల్స్ చేత ఏ విధమైనటువంటి అభినందనలు పొందేవాడో మనం యువకుడిగా ఉన్నటువంటి నరేన్ను చూసినాం, పాఠశాలలో ఉన్నటువంటి నరేన్ను చూసినాం. అదే చెప్పొచ్చు. శ్రీరామకృష్ణులైనటువంటి రామకృష్ణుని కలవడం, అతని చేత మరి అనేక రకాల పనులు చేయడం, అతనికి సేవలు చేయించుకోవడం, తర్వాత అతని మరి ఒక నాయకుడిగా ఎన్నికవడం, ఈ రామకృష్ణుని యొక్క ఆలోచనలను వివేకానందుడు తప్ప ఇంకొకరు చేయలేరు అనేలాగా మంచి పేరు తెచ్చుకోవడం, తర్వాత అతనికి ఇష్టమైన శిష్యునిగా కూడా మరి మారడం జరిగింది. కాశీపూర్లోనే ఎక్కువగా గడిపాడు. వాళ్ళ గురువు గారు ఉన్నటువంటి ప్రదేశం కాశీపూర్, ఎక్కువగా తన దగ్గరే గడుపుతూ ఉండేవాడు. తర్వాత దేశ పర్యటనకు వెళ్ళాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు, భిక్షాటన చేశాడు. 2 నియమాలు కూడా పెట్టుకున్నాడు. అడిగితే తప్ప ఆగనటువంటి పాదయాత్ర చేయాలి, ఇస్తే తప్ప తీసుకున్నటువంటి భిక్షను కూడా తీసుకోవాలి. అది కూడా తన యొక్క 2 నియమాలు పెట్టుకున్నాడు. ఎవరిని బలవంతంగా భిక్ష వేయమని లేదు, ఎవరిని కావాలని అక్కడ కూడా అడిగి వాళ్ళతో మాట్లాడింది కూడా లేదు. తర్వాత అమెరికాకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడో చెప్పినాం, ఏం చేశాడో చెప్పినాం, అలాంటి ఇబ్బందులు ఏం పడ్డాడో చెప్పినాం. ఇవన్నీ కూడా మనం ఆ వివేకానందుడి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనలు కొన్ని మాత్రమే మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం. ఇంకా ఆయన లైఫ్ కానీ మనం చదివితే అతనిలో ఇంకా మనకు తెలియనటువంటి విషయాలు కూడా కొన్ని మనం నేర్చుకోవచ్చు. రామకృష్ణ మిషన్ కూడా ఆయనే మరి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ గురువు గారి పేరు మీద. మరి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం ఈరోజు మరి వివేకానందుడి లెసన్లో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంకొకటి మీకు ఇక్కడ ఏంటంటే, ఇప్పటితోటి ఈ క్లాస్ తోటి మన సిలబస్ కూడా 9th క్లాస్ యాజ్ అ సిబిఎస్ఈ వాళ్ళు నిర్ణయించిన సిలబస్ దియాటి తోటి టోటల్గా క్లోజ్ కూడా అయ్యింది. బట్ ఇక రేపటి నుంచి మీ నెక్స్ట్ దట్ మీన్ రేపు సెలబ్రేషన్ ఉండొచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకేం చేద్దామో చూద్దాం. బట్ ఏదేమైనా ఒక గొప్ప లెసన్ మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ విన్నందుకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నందుకు మీ అందరూ కూడా అదృష్టవంతులని నిన్న కూడా చెప్పినా, నేను కూడా అతని గురించి చెప్పడం నాకు కూడా అదృష్టమే. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు మనం చదువుకున్నప్పుడు మనం కూడా అలాంటి గొప్ప వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు ఆచరణ చేసే విధంగా ఉంటాయి. మరి ఇది మీరు కూడా చేయాలని కోరుకుంటూ మరి వీటితో సిలబస్ క్లోజ్ చేస్తున్నట్టుగా డిక్లేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. నో సార్. ఓకే రైట్ నాన్న. ఓకే క్లియర్ నాన్న అందరికీ. ఓకే. అండ్ ఎవరైతే వినలేదో వాళ్ళు అదృష్టవంతులు కారు, 100% చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని లెసన్స్ వినాలి, కొన్ని వినకపోయినా పర్లేదు, బట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ నాన్న. రైట్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.